హాయ్ అండి. ఈరోజు నేను మీకు అగ్రిమెంట్ కథలోని పార్ట్ 42 వినిపించబోతున్నాను. ఇక కథలోకి వెళ్తే, విరించి కృతి చేసిన ఘనకార్యం చెప్తాడు నవ్వుతూ. మహాలక్ష్మి గారు కూడా నవ్వుతూ, అంతా విని నీకు అంత ఇష్టం ఆ మామిడికాయలు అంటారు. ఇష్టమే ఆంటీ, ఉప్పు కారం వేసుకుని తింటాను, కానీ సిరి అడగటంతో కోశాను అంటుంది. సిరి నువ్వు తింటావా అనగానే నేను తింటానా ఆంటీ అంటుంది. ఆవిడకి డౌట్ వస్తుంది సిరి అలా అనగానే, కానీ ఆవిడ బయటపడరు. ఏదైనా ఉంటే సిరి చెప్తుందిగా. చాలామంది అలానే మామిడికాయని ఇష్టంగా తింటారు అనుకుంటూ ఆవిడ కామ్గా ఉంటారు. తర్వాత నలుగురు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ టైం అప్పుడు ఎవరో క్లయింట్ని కలవాలని విరించి అర్జున్ ఆఫీస్ నుండి 4 గంటలకే వెళ్దాము అనుకుంటూ, మేము వెళ్తాము, మాకు అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు, మీరు ఎలా వెళ్తారు ఇంటికి అంటాడు విరించి సిరి వాళ్ళతో. మేము క్యాబ్లో వెళ్ళిపోతామంటుంది సిరి. వద్దులే, ఎలాగూ 2 కార్లలో వచ్చాం కదా, మీ ఇద్దరిని ఇంటి దగ్గర దింపేసి నేను అర్జున్ ఒకే కారులో వెళ్తాము అంటాడు విరించి. తర్వాత కృతిని సిరిని ఇంటి దగ్గర వదిలేసి వాళ్ళిద్దరూ క్లయింట్ని కలిసి వస్తామని వెళ్ళిపోతారు. సిరి కృతి ఇంట్లోకి రాగానే చూసిన మహాలక్ష్మి గారు, ఏంటి ఈరోజు ఇంత తొందరగా వచ్చేశారు అంటారు. వాళ్ళు మమ్మల్ని దింపి క్లయింట్ని కలవడానికి వెళ్ళారు అని చెప్పగానే, మీరు రెస్ట్ తీసుకోండి అంటూ మహాలక్ష్మి గారు కాసేపు రెస్ట్ తీసుకుంటానని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. కృతి సిరి కాసేపు మాట్లాడుకున్నాక, బోర్ కొడుతోంది, ఏదైనా ఆడదామా అంటుంది కృతిక. ఏం ఆడతాము అంటుంది సిరి. కృతి ఆలోచిస్తుంది ఏం ఆడాలా అని. క్యారమ్స్ ఆడదామా అంటుంది సిరి. వాళ్ళని కూడా రాని, అందరం కలిసి ఆడదామంటుంది కృతి. మరి ఇప్పుడేం ఆడదామో అనుకుంటారు. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాము దాగుడు మూతలాట ఆడదామా అంటుంది కృతి. చిన్నపిల్లలంటే ఆడతారు, కానీ పెద్దవాళ్ళం మనమేం ఆడతాము, అందులో ఇద్దరమే ఉన్నాం కదా అంటుంది సిరి. కాదనుకు సిరి, 1 నెల ముందు టీవీలో ఏదో ప్రోగ్రాంలో చూశాను ఈ దాగుడు మూతలాట, అప్పటి నుండి ఆడితే బాగుంటుంది అనిపించింది. పదవే అంటూ, ఇద్దరు ఉంటే ఏమవుతుంది, మీ ఇంటి పక్కన గార్డెన్ ఉంది కదా, అక్కడైతే బాగుంటుంది, కాసేపు టైంపాస్ అవుతుంది, ఎప్పుడో ఆడిన ఆట కదా, సరదాగా ఉంటుంది అంటుంది కృతి. సిరి కూడా ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను, ఇప్పుడు ఒకసారి ఆడి చూద్దాం అనుకుంటూ సరే పద అంటుంది కృతితో. ఇద్దరూ హ్యాపీగా గార్డెన్లోకి వెళ్ళి కొంత ఏరియాని బౌండరీగా పెట్టుకొని ఆలోపే ఆడాలని డిసైడ్ చేసుకుని కళ్ళకి గంతలు కట్టుకొని ఆడుతూ ఉంటారు. ముందుగా సిరి గంతలు కట్టుకొని కృతిని పట్టుకోవడానికి కష్టపడుతూ ఉంటుంది. కృతి సిరికి దొరకకుండా తప్పించుకుంటూ ఉంటుంది. కాసేపటికి మొత్తానికి కృతి దొరికిపోతుంది. నెక్స్ట్ కృతికి గంతలు కడుతుంది సిరి. కృతి సిరి కోసం మొత్తం వెతుకుతూ ఉంటుంది, దొరకదు. ఈలోపు అర్జున్ విరించి ఇద్దరూ ఇంటికి వచ్చి కారు లోపల పెట్టి అక్కడ కూర్చున్న మహాలక్ష్మి గారిని అడుగుతారు వీళ్ళేరని. గార్డెన్లో ఉన్నట్టున్నారు, వాళ్ళ మాటలు నవ్వులు వినిపిస్తున్నాయి, అటు వెళ్ళి చూడండి అంటారు నవ్వుతూ. వీళ్ళిద్దరూ గార్డెన్లోకి వెళ్ళేసరికి కృతి కళ్ళకి గంతలు కట్టుకొని సిరి కోసం వెతుకుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఆటను చూస్తూ ఉంటారు. సిరి వీళ్ళని చూసి చెప్పొద్దన్నట్టుగా సైగ చేస్తుంది. సిరి అర్జున్ విరించి ఉన్న దగ్గర నిలబడి సౌండ్ చేస్తుంది. వెంటనే కృతి వీళ్ళ వైపు వస్తుంది. సిరి టక్కున పక్కకి తప్పుకుంటుంది. ఇంకొక్క అడిగేస్తే అర్జునో విరించినో పట్టుకుంటుంది అన్నప్పుడు అర్జున్ని ముందుకు నెడతాడు విరించి. వెంటనే కృతి అర్జున్ని గట్టిగా హక్ చేసుకుంటుంది సిరి అనుకుని. ఎంతసేపు తప్పించుకుంటావే నా నుండి, 10 నిమిషాల నుండి అటూ ఇటూ తిప్పుతున్నావు, ఇప్పుడు దొరికావే దొంగ అంటూ మరింత గట్టిగా పట్టుకుంటుంది. అర్జున్ షాక్ అవుతాడు కృతి తన్ని హక్ చేసుకోవడంతో. తర్వాత కృతికి సిరి కాదని డౌట్ వచ్చి ఎవరా అనుకుంటూ కళ్ళకి గంతలు తీసి చూడగానే అర్జున్ నవ్వుతూ కనిపిస్తాడు. సారీ సార్ అంటుంది కంగారుగా. తన కంగారు చూసి అర్జున్ చిలిపిగా నవ్వుతాడు. విరించి సిరి కూడా నవ్వుతారు వీళ్ళిద్దరినీ చూసి. ఒక్క క్షణం అర్జున్ని చూసి వెంటనే తల తిప్పుకొని కిందికి చూస్తూ ఉంటుంది కృతి. అప్పుడు సిరి, మీరు కూడా మాతో ఆడతారా అంటుంది విరించి వాళ్ళతో. ఏమ్మా, ఎలా కనిపిస్తున్నాం మీకు, మీరే చిన్నపిల్లల్లా ఆడుతుంటే మమ్మల్ని కూడా ఆడమంటారా, బాబోయ్ వీళ్ళతో ఉంటే మనకు కూడా ఏదో అయిపోతుంది అంటూ భయపడుతున్నట్టు నటిస్తూ అక్కడ నుండి పరిగెత్తుతున్నట్టుగా లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళ వెనకాలే సిరి కృతి కూడా లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత చాలాసేపు కృతి ఆలోచిస్తూ ఉంటుంది అర్జున్ గురించి. తన అలా గట్టిగా హక్ చేసుకోవడం గుర్తొచ్చి మనసులో ఏదో తెలియని ఫీల్ వస్తూ ఉంటుంది. ఆ ఫీల్ తనకి నచ్చుతుంది. ఇక్కడ అర్జున్కి కూడా కృతితో పాటు ఇంట్లో ఉండడం, కృతితో ఉన్నప్పుడు తన మనసుకి హాయిగా అనిపించడంతో
కృతి ఇక్కడే ఇంకొన్ని రోజులుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అర్జున్కి. దానికి తోడు కృతి తన్ని అలా హక్ చేసుకోవడంతో ఆ ఫీల్ ఇంకా నచ్చుతుంది అర్జున్కి. కృతి అని విరించి పిలవడంతో తిరిగి చూస్తుంది. కార్లో ఈ ఫ్రూట్స్ ఉన్నాయి, ఒకసారి ఆంటీకి ఇవ్వరా అంటాడు. అవి తీసుకోవడానికి వస్తున్న కృతి కాళ్ళ కింద ఉన్న కార్పెట్ అడ్డుపడటంతో ఎదురుగా ఉన్న అర్జున్ మీద పడిపోతుంది. అప్పుడే ఫ్రూట్స్ కవర్ కృతి చేతికి ఇవ్వడానికి ముందు వంగటంతో కృతి పడ్డప్పుడు కృతి పెదవులు అర్జున్ బుగ్గని తాకడంతో ముద్దు పెట్టినట్టు అవుతుంది. వెంటనే అర్జున్ కృతి ఎక్కడ కింద పడిపోతుందో అనుకుంటూ నడుముని పట్టుకుంటాడు. ఒక్క క్షణం కృతికి తనువంతా పులకించిపోయి నరాలు జివ్వుమనిపిస్తాయి. అర్జున్ కూడా షాకుతో చూస్తూ ఉండిపోతాడు. ఆడుతున్నప్పుడు అర్జున్ని పట్టుకోవడం మళ్ళీ ఇప్పుడు ఇలా జరగడంతో కృతికి సిగ్గుతోనో బిడియంతోనో ముఖం ఎర్రగా అయిపోతుంది. అర్జున్ని చూడలేక గబగబా అక్కడి నుండి ఆ ఫ్రూట్స్ కవర్ పట్టుకొని వెళ్ళిపోతుంది. సిరికి వాళ్ళమ్మ లలిత ఫోన్ చేస్తారు. ఎలా ఉన్నావు సిరి అంటూ. బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు అంటుంది సిరి లలితతో. మేము బాగానే ఉన్నాము. కృతిక ఇంట్లో ఉంది కదా, తను వచ్చేటప్పుడు తనతో పాటు నువ్వు అల్లుడు గారు కూడా రండి అని ఇంకా ఏదో మాట్లాడబోతుండగా విరించి సిరి బుగ్గ మీద వేలితో రాస్తూ ఉంటాడు. వెంటనే సిరి మనసుకి ఏదోలా అయ్యి వాళ్ళ అమ్మ చెప్పేది వినిపించుకోదు. ఏంటమ్మా మళ్ళీ చెప్పు అంటుంది. ఆవిడ తిరిగి చెప్తుంటే విరించి ఈసారి సిరి చెవి వెనకాల వేలితో రాస్తూ మెడవంపులో ముద్దు పెడతాడు. సిరి లలిత గారు ఏం చెప్తున్నారో అర్థం కాక మీరు ఉండండి అన్నట్టు విరించికి చెప్పి కోపంగా చూస్తూ ఏంటమ్మా కృతి వచ్చేటప్పుడు అంటుంది. ఈలోపు విరించి ఆగకుండా ఆమె నడుమును పట్టుకొని వేలితో రాస్తూ ఉంటాడు. సిరికి మనసులో ఉండకుండా గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది. అల్లుడు గారితో చెప్పి ఇద్దరూ రండి అంటారు. వినిపించుకునే స్థితిలో ఉండదు, ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఉంటుంది సిరికి. లలిత గారు నవ్వుకుంటూ కొద్దిగా అర్థమవుతుంది ఆవిడికి. అల్లుడు గారు నీ పక్కనే ఉన్నారా అంటుంది. అవును అని అంటుంది సిరి. నేను రాంగ్ టైంలో ఫోన్ చేసినట్టున్నాను, మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది ఆవిడ. సిరికి పిచ్చి కోపం వస్తుంది. మీకు బుద్ధుందా అసలు? మాట్లాడుతున్న కాసేపట్లో ఇంత ఓవర్ యాక్షన్ చేయడం అవసరమా? అమ్మ ఏమనుకుంటుంది అంటుంది. ఏమనుకుంటారు, చక్కగా కూతురు అల్లుడు ఎంత ఆనందంగా కలిసిమెలిసి ఉన్నారు అని సంబరపడిపోతూ ఉంటారు అంటాడు సిరిని దగ్గరికి లాక్కుంటూ. మీరు రోజుకి మరీ ఎక్కువ అల్లరి చేసేస్తున్నారు, ఇలా అయితే కష్టం అంటూ డిన్నర్ సంగతి చూడాలి, ముందు వదలండి అంటూ 2 అడుగులు వేసిందో లేదో కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది సిరికి. వెంటనే పక్కనే ఉన్న బెడ్పై ఆనుకొని కూర్చుని కళ్ళు మూసుకుంటుంది. ఏమైంది సిరి అలా ఉన్నావు అంటాడు విరించి. ఏం లేదండి, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తోంది అంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటాడు. అంత అవసరం లేదండి, ఏదో కొద్దిగా కళ్ళు తిరిగాయి అంతే అంటుంది. సరే అయితే ఇప్పుడు కాకపోయినా రేపొద్దున మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సరేనా అంటాడు. ఓకే బాబు, జస్ట్ కళ్ళు తిరిగితేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారా? ముందు మీరు ఏం టెన్షన్ పడకండి అంటుంది. తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చుని డిన్నర్ చేయడానికి కిందికి వస్తారు. అందరూ డిన్నర్ చేస్తుండగా ఉన్నట్టుండి సింకు దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది సిరి. ఏమైందమ్మా సిరి అని మహాలక్ష్మి గారు అంటారు. ఏమో అత్తయ్య, నాకు బాగా కడుపులో తిప్పుతోంది అంటుంది. సరే అయితే రేపు మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఇప్పుడు తినగలిగితేనే తిను, లేదంటే జ్యూస్ తాగుతావా అంటారు. పర్వాలేదు అత్తయ్య, తింటాను అంటూ తినడానికి కూర్చుంటుంది. మళ్ళీ కొద్దిగా తిన్నదో లేదో తిరిగి వామిటింగ్ అవుతుంది. అందరూ కంగారు పడుతూ ఉంటారు. మహాలక్ష్మి గారు చిన్నగా నవ్వుతూ సిరి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా, నేను జ్యూస్ పంపిస్తాను అంటారు. విరించి తెగర కంగారు పడతాడు. కుమార్ గారు అర్జున్ కూడా కంగారు పడుతుంటే మీరెవ్వరూ కంగారు పడకండి, రేపు మార్నింగ్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాము అంటారు మహాలక్ష్మి. కుమార్ గారికి ఆయన కంగారు పడుతుంటే కంగారు పడవద్దు అన్నట్టుగా నవ్వుతూ సైగ చేస్తారు. ఆయనకు అర్థం అవడంతో ఆయన నవ్వుతూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. ఉదయం 8 గంటలు. పొద్దున్నే అందరూ బ్రేక్ఫాస్ట్ చేశాక సిరిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కూడా సిరికి వామిటింగ్ అవుతుంది. డాక్టర్ తనని ట్రీట్ చేస్తూ ఉంది. అర్జున్, విరించి, కృతి ముగ్గురు కూడా బయట కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటారు. విరించి అయితే కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. కాసేపటికి సిరిని ట్రీట్ చేసిన డాక్టర్ బయటికి వస్తారు. విరించి కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది డాక్టర్ అంటాడు. కంగ్రాట్స్ విరించి, నువ్వు తండ్రి కాబోతున్నావు అంటుంది ఆ డాక్టర్. ఈలోపు సిరి వస్తుంది. ఆనందంలో ఉన్న విరించి సిరి దగ్గరికి వెళ్ళి సిరిని ఎత్తయ్యబోతాడు. అలా ఎత్తేయకూడదు, తనని జాగ్రత్తగా చూసుకోవాలి అంటుంది డాక్టర్.
వెంటనే ఆ డాక్టర్ని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తాడు విరించి ఆ ఆనందంలో. ఆ డాక్టర్ నవ్వుతూ విరించినే చూస్తూ, నీ ఆనందం చల్లగుండా ముందు నన్ను దించవయ్యా బాబు అంటుంది. అప్పుడు కిందికి దించి సారీ డాక్టర్ అంటాడు. ఆ డాక్టర్ గారు విరించికి చిన్నప్పటి నుంచి తెలవడంతో ఏమనుకోదు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అంటుంది నవ్వుతూ. ఏంటయ్యా విరించి, మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయితే నన్ను గిరగిరా తిప్పేశావు, మీ ఆవిడని మాత్రం ఇలా తిప్పకు అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది ఆవిడ. విరించి ఒకసారి సిరిని పట్టుకొని బుగ్గ మీద ముద్దు పెడతాడు. అది చూసిన అక్కడున్న వాళ్ళంతా నోరెళ్ళ పెడతారు. అర్జున్ అయితే నవ్వుతూ ఉంటాడు. మరికొంతమంది అయితే ముసిముసిగా నవ్వుకుంటే మరికొంతమంది విరించిని చూసి ఎంత అపురూపం అతనికి తన భార్య అంటే అనుకుంటారు. తర్వాత సిరితో నువ్వు ఈ రోజు నుంచి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో, ఆఫీస్కి రాకు అంటాడు. తర్వాత ఈ విషయం చెప్పడానికని వాళ్ళ అమ్మ మహాలక్ష్మి గారికి ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎత్తుతూనే మహాలక్ష్మి గారు కంగ్రాట్స్ నాన్న అంటారు. మహాలక్ష్మి, ఏంటమ్మా నేను చెప్పకుండానే నీకెలా తెలిసింది అంటాడు విరించి. అలా తెలుస్తుంది లేరా, ముందు నా కోడల్ని ఇంటికి తీసుకురాని మహాలక్ష్మి గారు అనగానే, మీరిద్దరూ ఆఫీస్కి వెళ్ళండి, నేను సిరిని ఇంట్లో దింపేసి వస్తాను అని సిరిని తీసుకొని జాగ్రత్తగా కారులో కూర్చోపెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని సిరి నుదుటి మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ ఆనందంలో నీకేం కావాలో కోరుకో అంటాడు. ఏమడిగినా ఇస్తారా అంటుంది సిరి. మాట తప్పను, నీకేం కావాలో చెప్పు అంటాడు. టైం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను, మీరు కాదనకూడదు అంటుంది. అస్సలు కాదనను అంటాడు విరించి. సిరి నవ్వుతూ, ఇంటికెళ్ళేది ఉందా, ఇక్కడే ఉందామా అంటుంది. విరించి నవ్వుతూ కారు స్టార్ట్ చేస్తాడు. డాక్టర్ని ఎత్తుకొని తిప్పడం, సిరిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి కారులో కూర్చోపెట్టడం ఇవన్నీ చూసి చుట్టుపక్కల చెకప్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఆనందంగా చూస్తారు. కొంతమంది మాకు ఇలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుందో అనుకుంటారు. ఏదో ఆలోచిస్తూ కారులో కూర్చున్న సిరి సడన్గా కారు ఆగడంతో ఏంటి ఇక్కడ ఆపారు అంటుంది. ఎందుకంటే టాబ్లెట్స్ అన్నీ హాస్పిటల్లోనే తీసేసుకుంటాడు. డాక్టర్ ఫ్రూట్స్ తినమని చెప్పడంతో ఫ్రూట్ షాప్ దగ్గర కారు ఆపుతాడు. నువ్వు కారులోనే కూర్చో, నేను ఫ్రూట్స్ తెస్తాను అంటూ వెళ్ళి ఒక బుట్టెడ్ ఫ్రూట్స్ తెస్తాడు. అవి చూసిన సిరి నవ్వుతూ, మనం ఏమన్నా ఫ్రూట్ షాప్ పెడుతున్నామా అంటుంది. ఫ్రూట్ షాప్ కాదు, రోజూ నువ్వు ఇన్ని ఫ్రూట్స్ తినాలి అంటాడు. సిరికి ఆ మాట వినగానే కళ్ళు తిరిగినట్టు అవుతుంది. ఇన్నెవరైనా తింటారా అంటుంది. నాకు అదంతా తెలీదు, మన బేబీ హెల్దీగా ఉండాలి అంటే తప్పదు అంతే అంటాడు. సిరికి విరించిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. నేనంటే ఎంత ప్రేమ మీకు, నేనెంత అదృష్టవంతురాల్ని కదా అనుకుంటూ, దేవుడా మాకు ఏ దిష్టి తగలకుండా చూడు అంటూ కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంటి దగ్గర కారు ఆగడంతో కళ్ళు తెరిచి చూసి కారు దిగబోతే, ఆగాగో నేను వస్తున్నా అంటూ కారు డోర్ తీసి సిరివైపు వచ్చి నెమ్మదిగా తన్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. విరించిని మురిపెంగా చూస్తూ ఇంట్లోకి అడుగు పెడుతుంది సిరి. వెంటనే మహాలక్ష్మి వచ్చి, సిరి బంగారు తల్లి, కంగ్రాట్స్ రా అంటారు ఆనందంతో. తర్వాత సిరిని సోఫాలో కూర్చోబెట్టి ముందుగా లలిత గారికి విషయం చెప్పి తర్వాత బామ్మగారికి కూడా చెప్తారు. బామ్మగారు సిరితో, నా మనవరాలు బంగారం, ఇచ్చిన మాట నిలబెట్టావు, తొందరలో నీ ముందు ఉంటాను అంటూ విరించికి కూడా కంగ్రాట్స్ చెప్తారు. ఆఫీస్కి వెళ్ళిన కృతి అనుకోకుండా హర్ష క్యాబిన్ వైపు చూసేసరికి తననే చూస్తూ కనిపిస్తాడు. సార్ ఏంటి ఈ మధ్య అలా చూస్తున్నారు, ఏదో తేడా కనిపిస్తోంది సార్ చూపుల్లో అనుకోగానే టెన్షన్ అనిపిస్తుంది. నేహా చెప్పినట్టు ఒకవేళ అదే నిజమైతే అనుకోగానే కళ్ళ ముందు అర్జున్ రూపం కనిపిస్తుంది. తర్వాత బ్రేక్ టైంలో నేహా దగ్గరికి వెళ్ళి, నేహా నేను నిన్ను ఒకటి అడుగుతాను అంటుంది. అడుగు, నన్ను పర్మిషన్ అడగాలా ఏంటి, ఎప్పుడూ లేనిది కొత్తగా ఇలా అడుగుతున్నావేంటి అంటుంది నేహా. హర్ష సార్ ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది. ఏమో నాకెలా తెలుస్తుంది అంటుంది నేహా. మరి మొన్న హర్ష సార్ మనసులో ఎవరో ఉన్నారు అన్నావు అంటుంది కృతి. డౌట్గా అన్నాను అంతే, అయినా నాకెలా తెలుస్తుంది అంటుంది నేహా. నేహా నువ్వు నిజం చెప్పు, దాచొద్దు, సార్ ఎవరిని ప్రేమిస్తున్నారో నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను అంటుంది కృతి. ఏం మాట్లాడదు నేహా. నీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ నాకు డౌట్ వస్తోంది, సార్ ఏమన్నా నన్ను ఇష్టపడుతున్నారా అని కృతి అనగానే నేహా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. నాకు అదే అనిపిస్తోంది, నాకు కన్ఫామ్గా తెలియదు కృతి, కాకపోతే సార్ని చూస్తే నాకు అలా అనిపిస్తోంది అంతే అంటూ, నీకేమైనా ప్రపోజ్ చేశారా అంటుంది నేహా. నాకు కూడా ఆయన ఏం ప్రపోజ్ చేయలేదు, కానీ ఆయన వాలకం చూస్తుంటే అలా అనిపిస్తోంది అంటుంది కృతి. నేహా ఏం మాట్లాడదు. నువ్వు మాత్రం ఈ విషయంలో ఏం టెన్షన్ పడకు, నేనేమీ హర్ష సార్ నాకు ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చెయ్యనులే, నువ్వేం టెన్షన్ పడకు అని నవ్వుతూ క్యాబిన్కి వెళ్ళిపోతుంది కృతి.
ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగే ఈ కథలోని నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.